కూర్చోనేసండి అయిపోయింది అదేనా రిజిస్టర్ అయింది కదా అదే మొన్న ఇంకా చేసుకోలేదు బర్త్ సర్టిఫికేట్స్ కొంతమందికి లేవు, వాటిని అప్లై చేసుకోవాలంటే లాయర్ నోటరీ అఫిడవిట్, అదేవిధంగా మనకు సచివాలయంలో కూడా యూజర్ ఫీ కట్టాలి. నోటరీ అఫిడవిట్ అనేది సెల్ఫ్ అఫిడవిట్ ఉంటే చాలని చెప్పాము, తద్వారా అఫిడవిట్ ఫీజు కూడా మినహాయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ అప్లికేషన్ ఫీజు కూడా ఈ గ్రామ సదస్సులో మీరు రెవెన్యూ సదస్సులో అర్జీ ఇచ్చినట్టయితే ఆ అప్లికేషన్ ఫీజు కూడా మినహాయించడం జరుగుతుంది. తద్వారా మీకు పూర్తి ఉచితంగా ఈ బర్త్ సర్టిఫికేట్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి సర్వీసులు దాదాపు మనకి 57 సర్వీసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి ఉచితంగా మరి ఈ రోజు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రజలందరూ మనకు 5 గంటల వరకు ఈ రెవెన్యూ సదస్సు ఉంటుంది. గ్రామ అధికారులందరూ కూడా మేము అందుబాటులో ఉంటాము. కాబట్టి అందరూ కూడా ఎవరైనా పొలం పనులకు వెళ్ళినా కూడా మధ్యలో వచ్చి ఈ సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ ద్వారా అందరికీ కూడా మీ ఇతర స్నేహితులకు బంధువర్గాలకు అందరికీ కూడా ఈ విషయం తెలియజేసి అందరూ కూడా ఈ సేవలను అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. రెవెన్యూలో ఏ సమస్యలు ఉన్నా కూడా, భూమి మీద ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ రోజు మీ గ్రామంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దారు, వీఆర్ఓ అందరూ అందుబాటులో ఉన్నారు, ఆర్డీఓ కూడా ఉన్నారు. ఏమున్నా కూడా మీరు పాస్బుక్స్ లో ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నా అట్లాంటివి ఏమున్నా కూడా ఈ రోజు అప్లై చేసుకోండి. ఇమీడియట్ గా ఇక్కడ ఊర్లో కూడా మీకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ పట్టాలు ఇవ్వడం జరిగేది, అందులో రాష్ట్రాలు డిస్ప్యూట్ ఉంటుంది, అది కూడా రెవెన్యూ వాళ్ళని చెప్పి చేయాల్సిన సమస్యని తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి రెవెన్యూ సమస్యలు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆల్రెడీ మీరందరికీ కూడా బీటీఆర్ఎస్ అనేది ఒకటి చేస్తున్నాము. ప్రజల సమస్యలు ప్రతి సోమవారం కలెక్టరేట్ లో కూడా మనం గ్రీవెన్స్ తీసుకుంటున్నాం. అది దాంతో పాటు ఇది కూడా ప్రతిరోజు ఒక్కొక్క మండలంలో ఒక గ్రామంలో మనం ఇప్పుడు ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఆ గ్రామంలోనే తీర్చాల్సిన సమస్య లేదు. మీరు ఇప్పుడు వచ్చి మండలంలో కానీ, మండల హెడ్ క్వార్టర్ లో కానీ, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ లో కానీ, కలెక్టరేట్ లో కానీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి చూసినా కూడా మనకి రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. కానీ సమస్య అనేది ఊర్లో అనేది ఊర్లో తీర్చాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏం చేయాలి అది కూడా ఈ రోజు మీరు కూడా ఊరు పెద్దలు అందరూ కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించి చెప్పగలిగితే ఈ యొక్క సమస్యానికి ఒక మనకి పరిష్కారం ఉంటుంది. సో ఇట్లాంటి పరిష్కారం చేయడానికి ఒక రెవెన్యూ సదస్సులు దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. దీంతో పాటు దాన్ని మీ అందరికీ అందించడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ చెప్పినట్టు ఊళ్ళలో సమస్యలు ఊళ్ళలోనే చేసి ఊళ్ళలోనే మనం పరిష్కరించాలి. సో అందరూ ఏ సమస్య లేకుండా ఊరికే మనం మండలాల్లో కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ ఇలా తిరగకుండా ఇక్కడి నుంచి ఇక్కడే సమస్యలు తీర్చగలిగితే మనం ఈ యొక్క కార్యక్రమం సఫలమవుతుంది. ఇది చెప్తూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.